ఇవన్నీ నీవేగా కిట్టమ్మా, ఇంకెవరున్నారు నాకు? థ్యాంక్స్ అమ్మమ్మ. పొద్దునే దీన్ని కొనే వాళ్ళు వస్తున్నారు. రమ్మన్నా. పిచ్చాము ఎక్కడ ఉంటది? అసలు నువ్వు ఏం చేద్దామని వచ్చావో ఆవిడకి చెప్పు. అది నేను ఆవిడ మాట్లాడుకున్నాం. ఇవన్నీ కాదురా, మీ అమ్మేదిరా. ఎక్కడా? నిన్నే అడుగుతుంది. ఉంది, షీస్ ఫైన్, హ్యాపీగా ఉంది. తనే కదా నన్ను ఇక్కడ పంపించింది. అవునా? మరి నీతో మీ అమ్మా నాన్న దగ్గరికి వస్తానంటే ఏం అర్థనమ్మా? వెళ్తాను రా. అది నా కూతురు దగ్గరికి వెళ్తానికేగా నేను వెళ్తాను. అదంతా కుదరదు. ఏదో ఒక ఓల్డేజ్ హోమ్ చూద్దాం, లేదంటే చిన్నింట్లో పెడదాం. ఏమిటి ఈవిడి సొమ్ము ఈవిడికే పెంచేస్తున్నావా? అమ్మమ్మ, ఈ ప్యాలెస్ నాదే కదా, ఈ ప్రాపర్టీ నేను అమ్ముకోవచ్చా లేదా? అమ్ముకోనానా? ఇదంతా నీదేగా. విన్నావు కదా, ఇంక నువ్వు బయలుదేరొచ్చు. బయటికి నడువు. అదేదో సినిమాలో డైలాగ్ విన్నాను. వదల బొమ్మాలి, నిన్ను వదలరా రే. అమ్మమ్మ, నేను వాళ్ళు పిలుచుకోవచ్చు కదా? దీన్ని మా గ్రూప్ హోటల్గా ప్రపంచానికి పరిచయం చేయాలన్నదే మా కోరిక. నది, పల్లెటూళ్ళు, హెరిటేజ్ హోటల్, ఫారినర్స్ అయితే పిచ్చెక్కిపోతారు. అబ్బాబ్బా, ఏం ప్రాపర్టీ సార్! నాకే కింద దొరుకుంటే 5 సార్లు కొని 5 సార్లు అమ్మేవాడు తెలుసా? మీకు ఓకే కదా? ఓకే. కానీ ఇక్కడ ఓపెన్ బార్ సిట్టింగ్స్, ఫౌంటైన్స్, ఎవరు అంటే తెలుసుకోవడా దేవుణ్ణి తీసేయాలా సార్? మీ ఇష్టం. నేను ఒప్పుకోను. ఇవన్నీ తీయడానికి నేను వాళ్ళు కొంటమేమిటి? అసలు మనం అమ్మతేగా. కాదమ్మా, రాత్రి ఏం చెప్పావు, నీకు గుర్తులేదా? చెప్పాను, కానీ ఇవన్నీ వదిలి వెళ్ళలేనయ్యా. నేను వెళ్ళలేను. అమ్మమ్మ, దీని ఓనర్ మీరు కదా? అంటే యాక్చువల్లీ నేనే సార్. బట్ లిటిగేషన్ వెరీ ప్రాబ్లమాటిక్ సార్. దెన్ వి విల్ డ్రా. సార్ ఆగండి సార్. బాబు, ఆ ఇంటిని ఇక్కడైనా చూసుకుంటూ 50 ఏళ్ళుగా ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తాను? వెళ్ళండి. అంతేనా? అంతే. బయలుదేరండి. ఆహా, వచ్చావా? థ్యాంక్ యూ సార్. సార్ పదండి, మీకు ఇంకోటి చూపిస్తాను. మంచి సైట్ అదిరిపోయి. అనుకున్నదొక్కటి కొట్టిందిరో బుల్ బుల్ పిచ్చ. అనవసరంగా నీకు సంబంధం లేని విషయాల్లో ఇంటర్ఫియర్ కావద్దు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నువ్వు ఏ పని మీద అయితే వచ్చావో దాన్ని అవనీయకుండా నిన్నుత్తి చేతులతో పంపించే బుద్ధి నాది. నీకు ఎస్వీఆర్ కాదరా, రావు గోపాలరావు పేరు పెట్టాలో బొడ్డు బుడ్డ కూతులు మాట్లాడుతున్నాడమ్మా. పిడివాదం గరుత్మంతరావు సీనియర్ న్యాయవాది. రా, లాయర్ కావాలన్నావుగా. ఈ ఊళ్ళో నాకు తెలిసిన అతి పెద్ద వృద్ధ లాయర్ ఈయనే. అంటే వృద్ధ, ఓల్డ్, సీనియర్. చూపించానుగా. మరి ఫారెన్, హోటల్, ప్రామిస్. మా వాడు మీకు అన్ని విషయాలు చెప్పాడు అనుకుంటాను. పాపం సార్, ఆ గ్రద్దావిడ్ని. అదే సార్, ఓల్డ్. గ్రద్ద గండవేరుండం కాదు నాయన, వృద్ధురాలు. అదే సార్, ఆవిడ పిచ్చిదాన్ని చేసి ఆస్తి అమ్మేయాలని చూస్తున్నారు సార్ ఊళ్ళో వాళ్ళు. మీరు లోకల్ రామ్ జత్మలాని అని, లిటిగేషన్ లో చాణక్యుడని ఊర్లో అందరు చెప్తే నేను మీ దగ్గరకు వచ్చాను. ఏదో ఒకటి చేసి ఆస్తి నాకు వచ్చేలా చూడండి సార్. ఐ బిలీవ్ నథింగ్ కమ్స్ ఫ్రీ సార్. మీ ప్రాక్టీస్ చేయడానికి హైకోర్టు కట్టిస్తాను. మీరు ఎవరైనా లవ్ చేశారనుకోండి, నమ్మండి, మీరు నాకు పని చేసి పెట్టారంటే. డప్పులప్పారావు, నిన్నే ఆ మధ్య నీలాగే ఒక కుర్రాడు వచ్చి ఆవిడ చుట్టానని చెప్పి నా దగ్గర పావు డాన్స్ చేశాడయ్యా. యు మీన్ స్నేక్ డాన్స్? ఐ మీన్ స్నేక్ డాన్స్. ఎవడు సార్? పిడుగురాదు. ఈ పేద విలేజ్ కి వీడు దరిద్ర ఫైనాన్షియల్. రైతులు పొలానికి పోకముందే మిడతలా దాడి చేస్తారు. ఈ పిడుగులు పెట్టుకుంటారా? రేయ్, ఈ కుర్చీలు మొత్తం నేలమట్టం చేసేయండి అమ్మా. ఇది అన్నయ్య పిడిగిరాజు గారు. ఆహా, లెక్కనమ్మా. రేయ్, నువ్వు వెళ్ళి ఇలా కుక్కలు కూడా లాక్కొచ్చారా? కుక్క ఎందుకండి? ధర్మ వడ్డీ.